ఇంకో పక్క దుర్గమ్మ తల్లి ఇక్కడే ఉంది. దుష్టుల్ని శిక్షించి మంచి వాళ్ళని రక్షించడానికి. నేను అడుగుతున్నా మీ అందరికీ, మనం కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మీరు చూస్తే మనం చేసుకునే పండుగలు ఎందుకు చేసుకుంటాం గుర్తు చేసుకోండి. దసరా అంటే ఎందుకు చేసుకుంటాం గుర్తుందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఏంటి, మహిషాసురుడు ప్రజల్ని వేధిస్తే ఆ వేధింపులు భరించలేక ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే దుర్గమ్మ వచ్చి మహిషాసురుణ్ణి చంపి ప్రజల్ని రక్షించింది. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిజమేనా? ఇంకో పక్క దీపావళి వస్తా ఉంది. దీపావళి అంటే అప్పుడు నరకాసురుడు ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడు అందరినీ ఇబ్బందులు పెట్టేవాడు. అప్పుడు సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడు సత్యభామతో కలిసి వచ్చి ఆ నరకాసురుని చంపి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాడు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే దీపావళి బ్రహ్మాండంగా చేసుకుంటున్నాం. దసరా బ్రహ్మాండంగా చేసుకుంటున్నాం. దీంట్లో ఒక మెసేజ్ ఉంది. దుష్టుల్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదని నేను అడుగుతున్నా. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ 19/2004లో ఏం తమ్ముళ్ళు ఎవరన్నా నవ్వే పరిస్థితిలో ఉన్నారా ఈ రాష్ట్రంలో? పండుగలు చేసుకునే పరిస్థితిలో ఉన్నారా ఈ రాష్ట్రంలో? ఆటో డ్రైవర్లు స్వేచ్ఛ ఉందా ఈ సమయంలో? మీటింగులు పెడితే పరదాలు కట్టుకొని వచ్చేవాళ్ళు. మేము జల్సాగా 11 కిలోమీటర్లు ఆటో ఎక్కి నేరుగా ఇక్కడికి వచ్చాం. ఎప్పుడన్నా చూశారా ఇలాంటి సంఘటన మీరు? ఇంకో పక్క ఇక్కడ మీటింగ్ పెడితే పారిపోతారని గోతులు దివేవాళ్ళు, కందకాలు తీసేవాళ్ళు. అన్నీ పోయినాయి. రాష్ట్రం విధ్వంస పాలైంది. నా జీవితంలో చాలా మంది వ్యక్తులు చూశాను కానీ మొన్న చూసిన విధ్వంసం నా జీవితంలో చూడలేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 1-2 కాదు, నాసి రకం మద్యం, పేదవాళ్లకు దక్కవలసినటువంటి ఇసుక, పేదవాళ్లకు ఇవ్వాల్సిన ఇంట్లో కూడా ఇంటి జాగాల్లో కూడా బొక్కేసే పరిస్థితికి వచ్చారు. ఎక్కడ చూసినా ఇష్టారాజ్యంగా జరిగింది. అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఇలాంటి దుర్మార్గులు రాజకీయాలకు పనికొస్తారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు అప్రమత్తంగా ఉండాలా లేదని అడుగుతున్నా. మీకు ఇచ్చిన దసరా సందేశాన్ని గుర్తుపెట్టుకుంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా. దీపావళి గుర్తుపెట్టుకుంటారని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళా ఈ రాష్ట్రంలో ఇలాంటి దుష్ట శక్తులు రాకుండా, మళ్ళా మనకు చెడు జరగకుండా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అదే చరిత్ర నేర్పిన పాఠం, అదే మనకు వారసత్వంగా వచ్చే పండగలని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మిమ్మల్ని కోరేది, ఎక్కడికక్కడ వైకుంఠపాడి వద్దు. మన వాళ్ళకు ఒకటి ఉంది, అన్నీ ఇచ్చిన తర్వాత ఆలోచిస్తారు. అన్నీ ఇచ్చారు, ఇంకొకటి వస్తే ఏదో ఇస్తాడని. ఏమి ఇవ్వడు, ఉండే అన్ని పీకేస్తాడు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు గుజరాత్లో 25 సంవత్సరాల నుంచి ఒకటే పరిపాలన ఉంది, అదే బీజేపీ పరిపాలన. అందుకే బీజేపీ గుజరాత్ చూస్తే అన్ని రంగాలలో నెంబర్ 1గా ఉందంటే దానికి కారణం సుస్థిరమైన పాలన, 25 ఏళ్లు కంటిన్యూగా ఉండే పాలన అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి ఎగ్జాంపుల్ చూసినప్పుడు నరేంద్ర మోడీ గారు కేంద్రంలో 3వ సారి గెలిచాడు. ఈరోజు మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, డబల్ ఇంజన్ సర్కార్ మీ అందరికీ ఎక్కడ లేని బెనిఫిట్ వస్తున్నాయి. ఈ కష్టకాలంలో కేంద్రంలో బీజేపీ ఎన్డీఏ ఉంది కాబట్టి, రాష్ట్రంలో ఎన్డీఏ ఉంది కాబట్టి ఇక్కడ నేను గాని
పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ సమర్థవంతంగా పనిచేస్తున్నాం కాబట్టి కష్టాలు తీరాయి, మంచి భవిష్యత్తు వచ్చే పరిస్థితి వచ్చింది. ఇది గుర్తుపెట్టుకోమని మిమ్మల్ని కోరుకుంటూ మరొక్కసారి ఆటో డ్రైవర్లకు అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే ఊబర్ ఉంది, ర్యాపిడో ఉంది. మీకు నష్టం జరిగేది సరైన సమయంలో అవి మనం తీసేయలేం. కానీ ఈ డ్రైవర్లందరికీ ఒకటే హామీ ఇస్తున్నా, ఈ 2,90,000 మందికి నేను మీ అందరికీ అవసరం ఒక యాప్ తయారు చేస్తాం, మీకు నేరుగా బుకింగ్లు వచ్చేట్టుగా చేస్తాం. 3వ యాప్ మీకు వస్తుంది. అదంతా కూడా మీరు ఎక్కడున్నా ఎలాంటి బిజినెస్ వస్తుందో మీ దగ్గర ఇచ్చే బిజినెస్ ని 24 గంటల ఆటో స్టాండ్కి పోయి పడిగాపులు కాసే పని లేకుండా టెక్నాలజీల వల్ల వచ్చే లాభాలను మీకు ఇచ్చే బాధ్యత మాది. దాన్ని అందిపుచ్చుకునే బాధ్యత మీది. అవసరమైతే ఆటో డ్రైవర్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం. అందులో మిమ్మల్ని మెంబర్లుగా పెడతాను. మీ భవిష్యత్తు కోసం పనిచేస్తుంది. అందులో ఒక భాగం యాప్ తీసుకొచ్చి కంట్రోల్ రూమ్ బట్టి మీకు బిజినెస్ మీకే ఇప్పించే బాధ్యత మీ సంఘమే తీసుకున్నట్టుగా చేసే బాధ్యత నాదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇలాంటి వినూత్నమైన ఆలోచనలకి మీరు కూడా సహకరించండి. నేను కూడా మీకు అండగా ఉంటానని మరొక్కసారి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున అభినందనలు. ఆటో డ్రైవర్లకు ఒకటే విజ్ఞప్తి, మీరు ఆటో ఎక్కినప్పుడు మీకు మంచి చేసిన ప్రభుత్వం గురించి 10 మంది ప్రయాణికులకు చెప్పండి. అది చెప్పి మీరు ముందుకు తీసుకెళ్ళండి. మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత, మీ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత, ఇండ్లు లేని ప్రతి ఒక్కరికి ఇండ్లు కట్టించే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నా. మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నా, హ్యాపీ దీపావళి. పండగలే పండగల భవిష్యత్తులో ప్రతి ఒక్కటి పండగే. మీరు ఆనందంగా ఉండడం మాకు కావాల్సింది. మీకు ఎలాంటి ఇబ్బందులు లేనటువంటి సుపరిపాలనకు మేము నాంది పలుకుతామని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈనాటి కార్యక్రమానికి వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షులు శ్రీ బివిఎన్ మాధవ్ గారికి, రాష్ట్ర ఐటీ ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారికి, రాష్ట్ర రవాణా శాఖ మాచులు శ్రీ మందిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి, ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు వై సత్యకుమార్ యాదవ్ గారికి, పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్ గారికి, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారికి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీ ఎంటీ కృష్ణబాబు గారికి, జిల్లా కలెక్టర్ జి లక్ష్మీసా ఐఏఎస్ గారికి, లబ్ధిదారులు విచ్చేసినటువంటి ఆటో డ్రైవర్లు అందరికీ ఇదే మా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావో చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు, విరిసిపోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు.